మౌనిక గారు, ఆ క్షణంలో ఏమనిపించింది? ఒక్కసారిగా 2000 మంది ఇంటిపైన దాడి చేసినటువంటి ఆ ఒక్క క్షణం ఏమనిపించింది? అసలు పిల్లలున్నారు, మహిళలేమున్నారు ఇంట్లో. ఏ మహిళకైనా ఏమనిపిస్తుందండి? చాలా భయం వేస్తుంది. ఇప్పుడు లోపల ఎవరు జెంట్స్ లేరు, ఎవరు కూడా మగవారు లేరు లోపల. వాళ్ళు లోపలికి వచ్చేస్తే మమ్మల్ని కాపాడడానికి అక్కడ ఎవరు లేరు. ఫోన్స్ కూడా చేస్తుంటే ఎవరు ఎత్తే పరిస్థితి లేదు బయట. మరి మూకుమ్మడిగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు, బూతులు తిట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఇంట్లోకి. ఏమనిపిస్తుంది? ఏ మహిళ అయినా భయపడుతుంది. చాలా భయపడ్డాం, చాలా బాధపడ్డాం. ఇప్పుడు మేమంటే ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి మేము ఆ భయాన్ని తట్టుకోగలిగాం. మా అమ్మగారు చాలా పెద్దవారు. ఆవిడ పిల్లల మీదకి, ఆవిడ మనవాళ్ళ మీదకి, మనవరాళ్ళ మీదకి ఇలా వచ్చేస్తున్నారు అనేది రాకపోయినా ఇంకా పూర్తి స్థాయిలో జస్ట్ ఆ పగలగొట్టుకుని వస్తున్నారన్న దానికే ఏదైనా జరగచ్చు. భావోద్వేగాలకి లోనయ్యి ఆవిడకి ఏదైనా జరగచ్చు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇది లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కంట్రోల్ చేయలేక ఫెయిల్ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద మేము ఇలా దాడి చేస్తాం, అలా దాడి చేస్తామని చెప్పి చట్టానికి విరుద్ధంగా కూడా వాళ్ళు చేస్తూ దాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఏ సంబంధం లేనటువంటి మా అమ్మగారు తోటి మహిళ మీదకి వస్తే దీన్ని ఏ రకంగా వాళ్ళు నైతికంగా సమర్థించుకోగలుగుతారనేది నేను అడుగుతున్నాను. 2 మహిళలు ఇందులో, హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు. మీ తోటి మహిళే కదా ఆ గ్రంథాలయం చైర్మన్ వందన అనే పర్సన్. ఆవిడ ఆ రకంగా అబ్యూస్ చేస్తూ, ఆవిడ ఆ రకంగా రెచ్చగొడుతూ అలాంటి మాటలు మాట్లాడడం, దాన్ని సమర్థిస్తారా మీరు? సూటిగా ఆన్సర్ చెప్పండి దీనికి. దాన్ని సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము సమర్థిస్తామా లేదా అనేంత వరకు కూడా అవసరంలా. దానికి ముందే రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను నా మీద దాడి చేస్తున్న వాళ్ళని నేను అన్నాను, అయినా వాళ్ళను కూడా అనకుండా ఉండాల్సిందే ఆయన చెప్పేశారు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి వంతు మీది, మీరు చెప్పండి. హోమ్ మినిస్టర్ అనిత గారు, ఎమ్మెల్యే గల్లా అరుణ గారు చెప్పాలి. ఇప్పుడు మీ తోటి మహిళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి అబ్యూజివ్, ఆవిడ వాడినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ని మీరు సమర్థిస్తారా? సమర్థించారు కాబట్టే కదా దాడి చేశారు ఇంటి మీదకి వచ్చి. ఎన్ని గంటల పాటు ఈ బీభత్సకాండ, ఇంటిపైన దాడి అనేది ఎన్ని గంటలకు మొదలయ్యి ఎన్ని గంటల పాటు కొనసాగింది మేడం? దాదాపు నేను అరౌండ్ 3:34కి కొంచెం ఉద్రిక్తత ఉందండి. దాని తర్వాత చాలా ఫాస్ట్గా సిచ్యువేషన్స్ అనేవి ఎస్కలేట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నైట్ చాలా టైం అయిందండి, 1 గంట 2 దాకా కూడా. నిప్పు అంటించారు ఆఫీస్కి. సరే, మేమంటే రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ కాబట్టి మా ఆఫీస్కి నిప్పు అంటించారు. ఆ ఆఫీస్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్నది సామాన్య ప్రజానికం, ఒక నార్మల్ ప్రజలు. వాళ్ళ ఇంటికి నిప్పు అంటితే ఏంటి? సరే, అంటే మీకు ఉన్మాదంలో నార్మల్ ప్రజల మీద కూడా మీరు వెళ్తున్నారు మా మీద కక్షతో. పక్క నీళ్ళకి మంట అంటితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదా? సరే, మా దగ్గర మీకు కళ్ళు మూసుకుపోతున్నాయి, కక్ష సాధింపుతో మీరు ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక ఉన్మాదంతో లా అండ్ ఆర్డర్ని క్రాస్ చేసి పోలీసుల సహకారంతో చాలా ఘోరంగా దిగజారి దాడులు చేశారు. సరే, అదంటే రాజకీయంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. పక్కనింట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా. మరి మా ఇంటికి అంటించిన నిప్పు, మా ఆఫీస్కి అంటించిన నిప్పు పక్కనింటికి అంటితే ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ మీదకి వచ్చినట్టే కదండి అది. దీనికి సమాధానం ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అంటే ఒక 100 ఇళ్ల మధ్యలో ఒక ఇల్లు ఉంటే మీ కక్ష కట్టి మీరు ఆ ఇంటికి నిప్పంటిచ్చేస్తే మొత్తం ఆ కాలనీ తగలడదా? పక్కన ఇల్లు తగలడిపోవా? చిన్నపిల్లలు ఉండొచ్చు ఆ ఇంట్లో. అసలు భయాందోళనలకే ఏదైనా జరిగిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి వృద్ధులు ఉండొచ్చు చుట్టుపక్కల ఇళ్లలో. సరే, మా పట్ల మీకు కన్సర్న్ లేదు. మా మహిళలు, అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పట్ల మీకు కన్సర్న్ లేదు. కానీ సామాన్య మహిళలు, వాళ్ళ పట్ల కూడా మీకు కన్సర్న్ లేదా? వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల మీకు కన్సర్న్ లేదా? వాళ్ళకి నిప్పు అంటుకుంటే ఏంటి?
మా ఇంటి పక్కన ఇంట్లో చాలా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు. ఇంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తించారు మేడం? మీరున్నటువంటి ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారనేటటువంటి మానవత్వం కూడా కనిపించలేదా వాళ్ళలో? మా పిల్లలు ఉన్నారు. లేదండి, లేదు, అది లేదు. ఆవిడ రెచ్చగొట్టి మరి తాగినటువంటి మగవారిని లోపలికి పంపిస్తున్నారు ఆవిడ. అరుణ్ గారు, ఆవిడ పేరేంటి, గల్లా అరుణ్ గారు, బయట నుండి. నేను తర్వాత నేను క్లిప్పింగ్స్ చూశాను. గల్లా మాధవి గారు, సారీ, గల్లా మాధవి గారు. ఏంటి పిల్లలు ఏమంటున్నారు? ఆ టైంలో పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? అన్ని గంటల పాటు జరిగింది ఆ బీభత్సం. పిల్లలు ఫ్రీజ్ అయిపోయారండి. అంటే పిల్లలు ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ పెద్ద పెద్ద సౌండ్లు పగలగొడుతున్నప్పుడు వాళ్ళకి అదేంటంటే ఆ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయి పిల్లలు సహజంగానే చిన్నపిల్లలు ఏంటంటే దడుచుకున్నప్పుడు జ్వరాలు వస్తాయి. సో టెంపరేచర్ వాళ్ళకి నెక్స్ట్ డే ఇమీడియట్గా రికార్డ్ అవ్వడం. ఒక ఎమోషనల్గా చాలా టెంపరేచర్ అంటే చాలా భయపడినట్టు పిల్లలు. భయపడినప్పుడు తప్పకుండా వాళ్ళ టెంపరేచర్స్ వస్తాయండి. చాలా అందులోని పెద్ద పెద్ద శబ్దాలు, కార్లు, అసలు డోర్లు అన్ని పగలగొడతా. పారిపోయేదానికి కూడా ఏ రకంగానూ ప్లీజ్ మేడం చెప్పండి. ప్లీజ్ అడగండి, చెప్పండి. వందనాదేవి గారు మాట్లాడినటువంటి మాటలకు కేసు లేదు, ఇంటిపైన దాడి చేస్తే కేసు లేదు, హత్యాయత్నం జరిగితే కేసు లేదు, ఆ విధంగా బీభత్సకాండ జరిగితే కేసు లేదు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎట్లా కనిపిస్తోంది ఈ పోలీసుల వ్యవహారం, ప్రభుత్వ వ్యవహారం? చాలా ఘోరంగా ఉందండి. చాలా అన్యాయంగా, చాలా పార్షియల్గా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గవర్నమెంట్. అంటే నేను వీలైనంత వరకు మేము ఎంత పాలిటిక్స్లో మా నాన్నగారు ఉన్నప్పటికీ చాలా న్యూట్రల్ కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం మహిళల్లాగా. కానీ అలా ఆలోచించి చూస్తున్నా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకి ధైర్యం చెప్పారా? మీ మదర్కి ధైర్యం చెప్పారా? మీరే కొంత ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా మదర్ అయితే ఇంకా రికవర్ అవ్వలేదండి. అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మెంటల్గా చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే బీపీ ఫ్లక్చువేషన్స్, లో అవ్వడం, హై అవ్వడం, తర్వాత పోస్ట్ ట్రామా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఉంటుంది. కొన్నాళ్ళ పాటు ఉంటుంది అది, అన్ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ అండి మౌనిక గారు, ఇవాళ మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు.